హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. వాళ్ళు లేపితే లేవలేదట, పడుకున్నట్టే చనిపోయిండు. హాస్పిటల్ కి తీసుకుపోతే టెస్టులు చేస్తే గుండెపోటు అని చెప్పిరట. సాయి ఎన్ని రోజుల క్రితం దుబాయ్ పోయిండు? అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది దుబాయ్ కి? మాకు బ్రతుకు తెరవలేక మాకు ఏం లేదు కాబట్టి వాళ్ళ నాన్న కూడా లేడు, అందుకనే దుబాయ్ పోయిండు. ఇప్పుడు 5-6 సంవత్సరాలే పోకుండా వస్తాడు. మంచిగానే వచ్చిండు కానీ ఈసారి ఇట్లా అయింది. మీరు అక్కడికి ఫోన్ చేశారా లేకుంటే అక్కడి నుంచి మీకు ఏమన్నా ఫోన్ చేసి చెప్పారా? వాళ్ళు ఏమన్నా? వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. సాయి ఇట్లా ఒకటేసారి సడన్ గా చెప్తే ఇట్లా అని సాయికి జ్వరం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేసినామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇట్లా జరిగిందని చెప్పారు 4 రోజుల తర్వాత. వాళ్ళ నాన్న ఎన్ని రోజుల క్రితం చనిపోయింది? సాయి వాళ్ళ నాన్న ఆయన 3 సంవత్సరాలు అప్పుడే చనిపోయిండు. మా పాప 10 నెలలే అప్పుడు, ఈయన 3 సంవత్సరాలు అప్పుడే చనిపోయిండు. అప్పటి నుండి మాకు ఏం లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఏం లేదు, మా అత్తారింటికాడ కూడా ఏం లేదు. మా అమ్మ నేను సాధినం రన్ చేసి. ఇప్పుడు కుటుంబ పోషణ మొత్తం సాయి చూసుకోవడం ఎట్లా పరిస్థితి? సాయి చూసుకునేది. చూడొచ్చు అంటే సాయి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న మృతి చెందితే ఇంత కాయ కష్టం చేసి కూడా కొడుకును సాదుకున్న తల్లి అంటే కొడుకు మృతి చెందడంతో కూడా దుఃఖ సాగరంలో మునిపోయిన సాయి వల్ల చెల్లె కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరిగిందని మీకు చెప్పారు అక్కడి నుంచి? నార్మల్ గా మా మమ్మీ ఒక్కడే అంత కాల్ చేయలేదు అని చెప్పి, ఎవరో ఇట్లా అన్నకు బాగాలేదు కాల్ చేయలేదని చెప్పి కాల్ చేసింది నాకు నైట్ టైంలో. కాల్ చేస్తే నేను కాల్ చేస్తా మెసేజ్ చేస్తా అని చెప్పిన. అన్న ఏం రెస్పాండ్ అవ్వలేడు. రెస్పాండ్ అవ్వకపోతే మమ్మీ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ మా అమ్మకి కాల్ చేసి చెప్పినాను. తర్వాత మా తమ్ముడి నెంబర్ ఉంది కదా అని కొద్దిసేపు ఆలోచించి తమ్ముడికి చేస్తే తను కూడా ఏం రెస్పాండ్ కాలేదు. అవ్వకపోయేసరికి జ్వరం తర్వాత చేస్తే జ్వరం వచ్చింది ఇట్లా అని చెప్పి నార్మల్ గా చెప్పారు. సరే జ్వరమే కదా అని చెప్పి అనుకున్నాము. తర్వాత ఇట్లా మా తమ్ముడికి చాలా టైమ్స్ కాల్ చేసిన, రెస్పాన్స్ ఇవ్వలే. మమ్మీని అడిగితే జ్వరం వచ్చిందంట, ఇట్లా పిన్ని వాళ్ళని అట్లా అడిగినా అని చెప్పి అనిండే. సరే అని చెప్పి ఊకున్నా. మళ్ళా నైట్ అంతా కాల్స్ ట్రై చేసిన, మా మమ్మీ కూడా 1-2 వరకు కాల్స్ ట్రై చేసిన అని చెప్పింది. ఆన్లైన్ లోకి రాలేదు మా అన్నయ్య. నెట్ ఏమన్నా అయిపోయిందో లేకుంటే బ్యాలెన్స్ లేదో అని చెప్పి అమ్మకు కూడా కొంచెం చెప్పిన. నెక్స్ట్ డే కూడా తమ్మునికి ట్రై చేసిన. సాటర్డే రోజు మా తమ్ముడు కాల్ చేసిండు అనమాట. 12 గంటలకు అట్లా కాల్ చేసి మీ అన్నయ్యకి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి చెప్పిండు. కానీ అది వాస్తవం కాదు. సడన్ గా మేము చెప్తే మా అమ్మ కూడా ఆరోగ్యం బాగుండదు, మా అమ్మమ్మ పెరలైజ్డ్. అందుకోసమే ఇంకా మీకు సడన్ గా చెప్పలేకపోయినామని యాక్సిడెంట్ అయింది అని చెప్పారు. మేము కూడా అది నిజమే అని నమ్మినాము. ఎందుకంటే మా అన్న రీసెంట్ గానే అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడు అన్నమాట. అందుకే మేము అదే వాస్తవం అనుకొని నమ్మినాము. మండే ఎట్లున్నాడు చూపియమంటే ఏం చూపియలేదు అన్నట్టు. మండే రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు, చూపిస్తామని అన్నారు. వాస్తవానికి తెలిసిన సంగతి ఏంటంటే మాకు సాటర్డే రోజు నైట్ కూడా అడిగితే సీరియస్గా ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారని చెప్పారు. కానీ సండే రోజు అసలు మా అన్నయ్య ఇట్లా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయిండు అన్న విషయం నేను వస్తున్నప్పుడు దారిలో నేను అడగంగా చెప్పారు అనమాట. ఆ విషయం మా అమ్మకి సడన్ గా చెప్తే వీళ్ళు ఏమైనా కొలాప్స్ అవుతారో, వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పలేకపోయారు. అది జరిగింది. ఇంకా అక్కడి నుంచి నిన్ననే మా అన్నయ్య వచ్చారు. ఇది జరిగిన సంగతి. అసలు అంటే చూసుకోవచ్చు అంటే ఒకేసారిగా కూడా కుటుంబ సభ్యులకు చెప్తే కూడా వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా అంటే చూడొచ్చు. అంటే ఒక యువకుడు కూడా అంటే ఇప్పుడు సాధారణంగా చాలా మందికి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా గుండెపోటు వచ్చి కూడా యువకులు అంటే నవ యువకులు కూడా మృతి చెందడం అనేది చాలా బాధాకరం. నిరుపేద కుటుంబానికి చెందిన సాయి వలస బాట పట్టి కుటుంబాన్ని పోషించే సాయి మృతి చెందడం కూడా వీళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. కెమెరామెన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.
లేడు. అందుకనే దుబాయ్ పోయిండు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉపాధి కోసం వెళ్లిన గుండె ఎడారి దేశంలో ఆగిపోయింది. చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన సాయి కిరణ్ అనే యువకుడు దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నో కలలుగన్న తల్లి ఆశయాలను నెరవేర్చేందుకు దుబాయ్కి వెళ్లిన సాయి కిరణ్ గుండెపోటుతో మృతి చెందడంతో చిగురుమామిడి మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఆయన ఎన్ని రోజుల నుండి దుబాయ్కి వెళ్తున్నాడు, అసలు ఏం జరిగింది దుబాయ్లో అనేది మాత్రం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వలస బాట వెళ్ళి వలస బాటలో కూడా ఎడారి దేశంలో ఒక యువకుడి గుండె మాత్రం ఆగిపోయిందంటే సాయి వల్ల ఇంటి వద్దకైతే మనం వచ్చాము. అంటే గత 10 రోజుల క్రితం సాయి అయితే మృతి చెందడం జరిగింది. అంటే నిన్న మధ్యాహ్నం దుబాయ్ నుంచి అయితే డెడ్ బాడీ అయితే రావడం జరిగింది. వాళ్ళ తల్లి ఉన్నారు. అంటే అసలు ఏం జరిగింది అక్కడ, అసలు ఈయన ఎన్ని రోజుల క్రితం దుబాయ్ వెళ్ళాడు అనేది మాత్రం అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అక్కడ. ఇప్పుడు సాయి మీతో ఆఖరిగా ఎప్పుడు ఫోన్ మాట్లాడింది? బుధవారం నాడు మాట్లాడిండు. 19 తారీఖు నాడు నైట్ మంచిగానే ఉన్నావమ్మా, నువ్వు మంచిగా ఉన్నావా అని అడిగిండు. అంతే, అదోటి తోటి మాట్లాడిండు. మళ్ళా రేపు పొద్దున ఫోన్ చేస్తాం మమ్మీ అని అన్నాడు. ఏం మాట్లాడలేదు. తెల్లారి నుంచి ఫోన్ చేస్తే కలవలేదు. మళ్ళా తెల్లారి వాళ్ళు లేపితే లేవలేదట. పడుకున్నట్టే చనిపోయిండు. హాస్పిటల్ కి తీసుకుపోతే టెస్టులు చేస్తే గుండెపోటు అని చెప్పిరట. అంటే సాయి ఎన్ని రోజుల క్రితం దుబాయ్ పోయిండు, అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది దుబాయ్కి? మాకు బ్రతుకు తెరవలేక మాకు ఏం లేదు కాబట్టి వాళ్ళ నాన్న కూడా లేడు. అందుకనే దుబాయ్ పోయిండు. ఇప్పుడు 5-6 సంవత్సరాలే పోకుండా వస్తాడు. మంచిగానే వచ్చిండు కానీ ఈసారి ఇట్లా అయింది. మీరు అక్కడికి ఫోన్ చేశారా, లేకుంటే అక్కడి నుంచి మీకు ఏమన్నా ఫోన్ చేసి చెప్పారా? వాళ్ళు ఏమన్నా? వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. సాయి ఇట్లా ఒకటేసారి సడన్ గా చెప్తే ఇట్లా అని సాయికి జ్వరం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేసినామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇట్లా జరిగిందని చెప్పారు 4 రోజుల తర్వాత. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎన్ని రోజుల క్రితం చనిపోయింది సాయి వాళ్ళ నాన్న? నాన్న ఆయన 3 సంవత్సరాలు అప్పుడే చనిపోయిండు. మా పాప 10 నెలలే అప్పుడు, ఈయన 3 సంవత్సరాలు అప్పుడే చనిపోయిండు. అప్పటి నుండి మాకు ఏం లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఏం లేదు, మా అత్తగారింటికాడ కూడా ఏం లేదు. మా అమ్మ నేను సాధినం రన్ చేసి. ఇప్పుడు కుటుంబ పోషణ మొత్తం సాయి చూసుకుంటాడా? మీరు ఎట్లా పరిస్థితి? సాయి చూసుకునేది. చూడొచ్చు. అంటే సాయి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న మృతి చెందితే ఎంత కాయ కష్టం చేసి కూడా కొడుకును సాదుకున్న తల్లి, అంటే కొడుకు మృతి చెందడంతో కూడా దుఃఖ సాగరంలో మునిపోయిన సాయి వల్ల చెల్లె కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరిగిందని మీకు చెప్పారు అక్కడ అక్కడి నుంచి? నార్మల్ గా మా మమ్మీ ఒక్కడే అంత కాల్ చేయలేదు అని చెప్పి, ఎవరో ఇట్లా అన్నకు బాగాలేదు కాల్ చేయలేదని చెప్పి కాల్ చేసింది నాకు నైట్ టైంలో. నేను కాల్ చేస్తా మెసేజ్ చేస్తా అని చెప్పిన. అన్న ఏం రెస్పాండ్ అవ్వలేడు. రెస్పాండ్ అవ్వకపోతే మమ్మీ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ మా అమ్మకి కాల్ చేసి చెప్పినాను. తర్వాత మా తమ్ముడి నెంబర్ ఉంది కదా అని కొద్దిసేపు ఆలోచించి తమ్ముడికి చేస్తే తను కూడా ఏం రెస్పాండ్ కాలేదు. అవ్వకపోయేసరికి తర్వాత చేస్తే జ్వరం వచ్చింది ఇట్లా అని చెప్పి నార్మల్ గా చెప్పారు. సరే జ్వరమే కదా అని చెప్పి అనుకున్నాము. తర్వాత ఇట్లా మా తమ్ముడికి చాలా టైమ్స్ కాల్ చేసిన, రెస్పాన్స్ ఇవ్వలే. మమ్మీని అడిగితే జ్వరం వచ్చిందంట, ఇట్లా పిన్ని వాళ్ళని అట్లా అడిగినా అని చెప్పి అనిండే. సరే అని చెప్పి ఊకున్నా. మళ్ళా నైట్ అంతా కాల్స్ ట్రై చేసిన. మా మమ్మీ కూడా 1-2 వరకు కాల్స్ ట్రై చేసిన అని చెప్పింది. ఆన్లైన్ లోకి రాలేదు మా అన్నయ్య. నెట్ ఏమన్నా అయిపోయిందో లేకుంటే బ్యాలెన్స్ లేదో అని చెప్పి అమ్మకు కూడా కొంచెం చెప్పిన. నెక్స్ట్ డే కూడా తమ్మునికి ట్రై చేసిన. సాటర్డే రోజు మా తమ్ముడు కాల్ చేసిండు అనమాట. 12 గంటలకు అట్లా కాల్ చేసి మీ అన్నయ్యకి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి చెప్పిండు. కానీ అది వాస్తవం కాదు. సడన్ గా మేము చెప్తే మా అమ్మ కూడా ఆరోగ్యం బాగుండదు, అమ్మమ్మ పెరలైజ్డ్. అందుకోసమే ఇంకా మీకు సడన్ గా చెప్పలేకపోయినామని యాక్సిడెంట్ అయింది అని చెప్పారు. మేము కూడా అది నిజమే అని నమ్మినాము. ఎందుకంటే మా అన్న రీసెంట్ గానే అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడు అన్నమాట. అందుకే మేము అదే వాస్తవం అనుకొని నమ్మినాము.
మండే ఎట్లున్నాడు చూపియమంటే ఏం చూపియలేదు అన్నట్టు. మండే రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు, చూపిస్తామని అన్నారు. వాస్తవానికి తెలిసిన సంగతి ఏంటంటే మాకు సాటర్డే రోజు నైట్ కూడా అడిగితే సీరియస్గా ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారని చెప్పారు. కానీ సండే రోజు అసలు మా అన్నయ్య ఇట్లా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయిండు అన్న విషయం నేను వస్తున్నప్పుడు దారిలో నేను అడగంగా చెప్పారు అనమాట. ఆ విషయం మా అమ్మకి సడన్ గా చెప్తే వీళ్ళు ఏమైనా కొలాప్స్ అవుతారో, వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందో అని వాళ్ళు చెప్పలేకపోయారు. అది జరిగింది. ఇంకా అక్కడి నుంచి నిన్ననే మా అన్నయ్య వచ్చారు. ఇది జరిగిన సంగతి అసలు. సో అంటే చూసుకోవచ్చు అంటే ఒకేసారిగా కూడా కుటుంబ సభ్యులకు చెప్తే కూడా వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా అంటే చూడొచ్చు. అంటే ఒక యువకుడు కూడా అంటే ఇప్పుడు సాధారణంగా చాలా మందికి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా గుండెపోటు వచ్చి కూడా యువకులు అంటే నవ యువకులు కూడా మృతి చెందడం అనేది చాలా బాధాకరం. నిరుపేద కుటుంబానికి చెందిన సాయి వలస బాట పట్టి కుటుంబాన్ని పోషించే సాయి మృతి చెందడం కూడా వీళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. కెమెరామెన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి. మాకు బ్రతుకు తెరవలేక మాకు ఏం లేదు కాబట్టి వాళ్ళ నాన్న కూడా లేడు, అందుకనే దుబాయ్ వేయండు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉపాధి కోసం వెళ్లిన గుండె ఎడారి దేశంలో ఆగిపోయింది. చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన సాయి కిరణ్ అనే యువకుడు దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నో కలలు కన్న తల్లి ఆశయాలను నెరవేర్చేందుకు దుబాయ్కి వెళ్లిన సాయి కిరణ్ గుండెపోటుతో మృతి చెందడంతో చిగురుమామిడి మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఆయన ఎన్ని రోజుల నుండి దుబాయ్కి వెళ్తున్నాడు, అసలు ఏం జరిగింది దుబాయ్లో అనేది మాత్రం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వలస బాట వెళ్ళి వలస బాటలో కూడా ఎడారి దేశంలో ఒక యువకుడి గుండె మాత్రం ఆగిపోయిందంటే సాయి వల్ల ఇంటి వద్దకైతే మనం వచ్చాము. అంటే గత 10 రోజుల క్రితం సాయి అయితే మృతి చెందడం జరిగింది. అంటే నిన్న మధ్యాహ్నం దుబాయ్ నుంచి అయితే డెడ్ బాడీ అయితే రావడం జరిగింది. వాళ్ళ తల్లి ఉన్నారు. అంటే అసలు ఏం జరిగింది అక్కడ, అసలు ఈయన ఎన్ని రోజుల క్రితం దుబాయ్ వెళ్ళాడు అనేది మాత్రం అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అక్కడ. ఇప్పుడు సాయి మీతో ఆఖరిగా ఎప్పుడు ఫోన్ మాట్లాడింది? బుధవారం నాడు మాట్లాడిండు, 19 తారీఖు నాడు నైట్. మంచిగానే ఉన్నావమ్మా అన్నాడు, మంచిగా ఉన్నావా అని అడిగిండు. అంతే అదోటి మాట్లాడిండు. మళ్ళా రేపు పొద్దున ఫోన్ చేస్తాం మమ్మీ అని అన్నాడు. ఏం మాట్లాడలేదు. తెల్లారి నుంచి ఫోన్ చేస్తే కలవలేదు. మళ్ళా తెల్లారి వాళ్ళు లేపితే లేవలేదట, పడుకున్నట్టే చనిపోయిండు. హాస్పిటల్కి తీసుకుపోతే టెస్టులు చేస్తే గుండెపోటు అని చెప్పిరట. అంటే సాయి ఎన్ని రోజుల క్రితం దుబాయ్ పోయిండు, అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది దుబాయ్కి? మాకు బ్రతుకు తెరవలేక మాకు ఏం లేదు కాబట్టి వాళ్ళ నాన్న కూడా లేడు, అందుకనే దుబాయ్ వేయండు. ఇప్పుడు 5-6 సంవత్సరాలే పోకుండా వస్తాడు. మంచిగానే వచ్చిండు కానీ ఈసారి ఇట్లా అయింది. మీరు అక్కడికి ఫోన్ చేశారా లేకుంటే అక్కడి నుంచి మీకు ఏమన్నా ఫోన్ చేసి చెప్పారా వాళ్ళు ఏమన్నా? వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. సాయి ఇట్లా ఒకటేసారి సడన్ గా చెప్తే ఇట్లా అని సాయికి జ్వరం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేసినామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇట్లా జరిగిందని చెప్పారు 4 రోజుల తర్వాత. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎన్ని రోజుల క్రితం చనిపోయింది సాయి వాళ్ళ నాన్న? ఆయన 3 సంవత్సరాలు అప్పుడే చనిపోయిండు. మా పాప 10 నెలలే అప్పుడు, ఈయన 3 సంవత్సరాలు అప్పుడే చనిపోయిండు. అప్పటి నుండి మాకు ఏం లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఏం లేదు, మా అత్తారింటికాడ కూడా ఏం లేదు. మా అమ్మ నేను సాధినం రన్ చేసి. ఇప్పుడు కుటుంబ పోషణ మొత్తం సాయి చూసుకుంటాడా? మీరు ఎట్లా పరిస్థితి? సాయే చూసుకునేది.
చూడొచ్చు అంటే సాయి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న మృతి చెందితే ఎంత కాయ కష్టం చేసి కూడా కొడుకును సాదుకున్న తల్లి అంటే కొడుకు మృతి చెందడంతో కూడా